హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రీక్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసుకోండి. ఇంకా ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి ఒక క్రేజీ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలలో ఈయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా డిప్యూటీ సీఎం హోదాలో ఈయన మొదటిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈయన కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇలా జాతీయ జెండాని ఎగురవేసిన ఈయన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం తీసుకున్నారు. అలాగే రాష్ట్రాన్ని ఉద్దేశించి ఈయన పలు ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించారు. ఇకపోతే స్వాతంత్రపు వేడుకల్లో భాగంగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య రావటం విశేషం. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కువగా తన కొడుకు కుమార్తె తన వెంటే కనిపిస్తూ ఉన్నారు. ఆద్య అఖీరా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు. ఇక తాజాగా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఈమె సందడి చేశారు. ఇలా తన కుమార్తెతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన తన కూతురితో కలిసి సెల్ఫీకి ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఈ ఫోటో చూసిన జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇలా స్వాతంత్ర దినోత్సవం రోజున కూతురితో పవన్ కనిపించడంతో ఈ ఫోటో నెట్టింటిని షేక్ చేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో తన సినిమాలన్నిటికీ కాస్త విరామం ప్రకటించారు. అయితే తనకు వీలైనప్పుడు సినిమా షూటింగ్ లో పాల్గొని వాటన్నిటిని పూర్తి చేస్తామని వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ అగైన్. ఓకే దెన్ సీ యూ, బై బాయ్.